వైసీపీ నేతల హస్తం ఉందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో గంజాయి సంఘటన తనను ఎంతగానో బాధించిందన్న ఆమె టిడ్కో గృహాల వద్ద చిన్నపిల్లలు గంజాయి సేవిస్తూ కంటపడటం బాధాకరమని తెలిపారు. చిన్నారిలో గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో 50,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడినట్లు గుర్తు చేశారు ఆమె. మత్తు మాదక ద్రవ్యాలు బ్రెజిల్ దేశం నుండి పెద్ద కంటైనర్లో మన దేశానికి రావడం చూస్తుంటే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని గంజాయి రహిత ఏపీగా మారుస్తామన్నారు అఖిలప్రియ. స్థాయిలో మరి గాంజాయి కానీ డ్రగ్స్ కానీ చాలా ఈజీగా యువతకి అందుబాటులోకి రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము, భయపడే విషయము. ఇంత పెద్ద స్థాయిలో గాంజాయి కానీ డ్రగ్స్ కానీ యువతకి అలవాటు చేయాల్సిన అవసరము ఎవరికి పడుతుంది, ఎందుకు పడుతుంది అనేది కూడా ఈరోజు పెద్ద ప్రశ్నగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మరి ఏ విధంగా యువత చెడిపోతున్నారని అనుకుంటున్నాం. అసలు యువతను చెడగొట్టేది ఎవరు? ప్రభుత్వాలే, నాయకులే ఈ విధంగా యువత భవిష్యత్తుతో ఆడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ స్థాయిలో మరి గాంజాయి కానీ డ్రగ్స్ కానీ చాలా ఈజీగా యువతకి అందుబాటులోకి రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము, భయపడే విషయము. ఇంత పెద్ద స్థాయిలో గాంజాయి కానీ డ్రగ్స్ కానీ యువతకి